ఏడ దొంగలు ఏం దొంగలు సందు దొరికితే చాలు పనిదానం చూపిస్తారు. ఇంకో గిడో తానా ఇంట్లో మనుషులు ఉండగానే ఎవ్వరికి డౌట్ రాకుండా ఎప్పుడు చొరబడ్డారో ఏందో కానీ ఎట్లా వేసిర్రో కానీ ఇండ్లు మొత్తం దోషపెట్టిర్రులా. ఇక తెల్లారు చూసేసరికి మొత్తం దోషిర్రు. పండుగ పూట గిల్లు ఒక్క తీరుగా బాధపడతలేరు. ఏమైందో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం పాన్రో పారి. దేవుడా, ఎక్కడ దొంగలు ఏం దొంగలు? ఇంట్లో మనుషులు ఉండగానే గుట్టు సప్పుడు కాకుండా దోసుకున్నారు అవతల పడ్డారుగా గిడా. ఇగో చూడు బీరువతాళాలు ఎట్లా వాళ్ళకి పెట్టిర్రు, సామానంతా సిందర బందరం ఎట్లా చేసిర్రు. యోగి గుంటూరు జిల్లా కొత్తపేట రంగబొమ్మ సెంటర్ పక్క పోయింట్ ఉన్న శ్రీలక్ష్మి హాస్పిటల్ పక్క లైన్ లా ఇందాట ఇది. ఇక్కడ మాట్లాడుతుండగా ఈ అన్న పేరు రవి. ఈ రవి అన్నోళ్ళు పై ఫ్లోర్ లో వండుకుర్రాట. ఇక వీళ్ళ అమ్మ నాన్న మధ్యలో ఫ్లోర్లు ఉన్నారు అనుకోర్రి. ఇక దొంగలు వచ్చిర్రు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, అవతల పడ్డారు. మొత్తం 379 గ్రాముల బంగారం, దగ్గర 2,70,000 దాకా ఉంటుందట. ఇక అట్నే 5,000 రూపాయల పైసలు కూడా ఉంటే అవి కూడా ఎత్తుకొని అవతల పడ్డారు దొంగలు. ఇక ముచ్చట పోలీసు వాళ్ళకు కూడా పోయి ఎమ్మటే చెప్తే నేను వెంటనే కొత్తపేట పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 6:36 అట్లా సార్ వెంటనే పోలీస్ వాళ్ళు రావడం జరిగింది. వచ్చి మా ఇక్కడ చుట్టుపక్కల చూసి ఉన్నారు. పోలీసులు కేసు కట్టి ఎంక్వైరీ చేస్తున్నారట, సీసీ కెమెరాలలో చెక్ చేస్తున్నారట. ఎవడు వచ్చిండు కావచ్చు, ఎవరు కావచ్చు ఏందనేది. కానీ చూసిన ఆరుల్లా ఎంత పనాయే, ఇంత బంగారం ఉంచకుంటే ఎత్తుకపోయిర్రాట. దొరికిందే సందని. ఇక ఏమైందో చెప్పారావన్న. ఇగో ఇనుర్రి. అది మాది కొత్తపేట శనక్కల్ ఫ్యాక్టరీ రోడ్డు పక్కన రంగాబొమ్మ బ్యాక్ సైడ్ డిసైడ్ శ్రీలక్ష్మి హాస్పిటల్. మా ఇంట్లో రాత్రి అరౌండ్ 2:30-3:30 మధ్యలో దొంగతనం జరగబడింది. మేము పొద్దున్నే లేచి చూసేసరికి మా బీరువా తాళాలు ఓపెన్ చేసి పెట్టి ఉన్నాయి. డోర్స్ కూడా అన్నీ ఓపెన్ చేస్తున్నాయి. దాదాపు మాది 370 గ్రాములు బంగారం అయితే పోయింది. క్యాష్ ఏమో ఒక 4,000 వరకు క్యాష్ పోయింది. కింద మేమందరం పైన పడుకున్నాం, అమ్మ నాన్న కింద మధ్య గదిలో పడుకున్నారు. నేను కిందకి వచ్చేలోపు నేను వీళ్ళని లేపాను, ఏమైందని వీళ్ళకి కూడా తెలియదు. మేము వచ్చేలోపు మొత్తం బీరువా ఓపెన్ చేసింది, బ్యాగులు అన్నీ కింద పడిపోయినాయి. ఇంకా మొత్తం చూసుకుంటే అసలు బంగారం ఒక్క చుక్క కూడా లేదు, మొత్తం తీసేసుకున్నారు. అగో ఇన్నర్ కదా గదా అన్నట్టు ముచ్చట. వీళ్ళు ఇంట్లో పడ్డ దొంగలు దూరపొల్లా దగ్గర వాళ్ళ తెలియదు గాని పాపం పండగ పూట సొమ్ము పోయేసరికి మామూలుగా బాధపడతలేరు. పోండ్రి కష్టం చేసుకొని బతకాలి కానీ దొంగతనం ఏం అలవాటు రా అడివేగాళ్ళు. ఎవలో గాని బాగా మోపైర్రు ఈ నడమ ఇసొంటి దొంగతనాలు చేసే బడివేగాళ్ళు. ఇక పోలీసు వాళ్ళు అయితే లెవెల్ దొరకబట్టే పని మీద ఉన్నారు. అప్పుడు తెలుస్తుంది దొరికినాక, పెళ్లి కొడుకుని చేసి లోపలేసినాక ఊకనైనా ఎత్తినరా అనుకుంటారు కావచ్చు. ఇక దొంగల్ని దొరకబట్టి తొందరగా లోపలేయాలని కోరుతున్నారు పబ్లిక్.